సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి సంబంధించిన వివాదమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ యొక్క వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నందమూరి అభిమానులు ఎమ్మెల్యే గారి పైన రగిలిపోయి ఉన్నారని చెప్పాలి. ఎమ్మెల్యే బయటికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తనకు తగిన శిక్ష విధించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు ఎవరు అనుమతి ఇచ్చారు, ఎలా షోలు వేస్తున్నారని యువనేత అయినటువంటి ధనుంజయ్ కి ఫోన్ చేసి మాట్లాడిన ఆ యొక్క ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఎన్టీఆర్ను నానా భూతులు తిట్టడమే కాకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ను కించపరిచారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క విషయం పైన ఎమ్మెల్యే నేను అలాంటి మాటలు మాట్లాడలేదు, నందమూరి బాలకృష్ణ గారన్నా జూనియర్ ఎన్టీఆర్ గారైనా కానీ నాకు ఎంతో ఇష్టమని చెబుతూ ఉన్నారు. నా ఆడియో నాది కాదని 16 నెలలుగా నా పైన కుట్రలు జరుగుతున్నాయని తను మాట్లాడడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అది మీరు తిట్టిన వాయిసే అని ఈ సందర్భంగా గట్టిగా పట్టుబట్టి కూర్చోవడమే కాకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు, ఎమ్మెల్యే ఇంటి ముందు వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బహిరంగంగా వారు చేసే నిరసనలకు పోలీసు వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాలపైన నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తిట్టిన ఎమ్మెల్యే గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారి కుమార్తె నారా లోకేష్ గారి యొక్క సతీమణి అయినటువంటి నారా బ్రాహ్మణి గారు ఈ యొక్క విషయం పైన స్పందించారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక సినీ నటుడు నందమూరికి వారసుడు అయినటువంటి నా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా అనడం సరికాదంటూ ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి గారు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతున్నాయి. నారా బ్రాహ్మణి గారు ఈ యొక్క విషయం పైన స్పందించారంటూ అట్టి ఎమ్మెల్యే గారి పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడంతో ఈ వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా